అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనములు తెలియజేస్తా ఉన్నాను. ఈ రోజు మనము ప్రోగ్రెసివ్ రెవల్యూషన్ అనే దాని గురించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఈ ప్రోగ్రెసివ్ రెవల్యూషన్ అంటే ఏమిటి, ఎవరు తెచ్చారు, ఎలా వచ్చింది, ఎందుకు వచ్చింది, మరి ఏం చేసింది అనే అంశం గురించి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ప్రోగ్రెసివ్ రెవల్యూషన్ యొక్క డెఫినేషన్ ఏంటిదనంటే, ప్రోగ్రెసివ్ రెవల్యూషన్ refers to the concept that God reveals himself and his plan to humanity gradually over time rather than all at once. దేవుని యొక్క తత్వాన్ని అంటే దైవత్వాన్ని లేదంటే దేవుని యొక్క ప్లాన్స్ ని దేవుడు ఒకటేసారి చెప్పకుండా స్టెప్ బై స్టెప్ ఆయనే చెప్తాడు అని దీని కాన్సెప్ట్. బై డెఫినేషన్ ప్రకారంగా ఈ ప్రోగ్రెసివ్ రెవల్యూషన్ రెండు విషయాలను గురించి తెలియజేస్తున్నట్టుగా చూస్తా ఉన్నాము. అది ఒకటి ఏంటంటే దైవత్వాన్ని మరి ఆయన యొక్క ప్లాన్స్ ని. దేవుని యొక్క ప్లాన్ ని స్టెప్ బై స్టెప్ చేస్తాడు అన్నది అది పక్కన ఉంచితే, దేవుడు ఎలా ఉన్నాడు అనే దాన్ని కూడా ఆయన మెల్లమెల్లగా స్టెప్ బై స్టెప్ ఆయన తెలియజేస్తాడని చెప్తా ఉన్నది. ఈ ప్రోగ్రెసివ్ రెవల్యూషన్ ఎందుకు తీసుకొచ్చారు అన్నది మనకు అర్థమవుతుంది, ఎవరు తీసుకొచ్చారో కూడా అర్థమవుతుంది. దేవుని యొక్క తత్వాన్ని అంటే దేవుడు ఎలా ఉన్నాడు అనే తత్వాన్ని అర్థం చేసుకోవటానికి తీసుకొచ్చారు. ఎవరు తీసుకొచ్చారని అంటే, లేదంటే 40 మంది గ్రంథకర్తలు అపోస్తులు చరిత్ర నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఈ యొక్క దైవత్వాన్ని మరలా ఖాయం చేసినటువంటి అనగా మరొక మలుపు తిప్పినటువంటి వాళ్ళు ఎవరనంటే రోమన్ క్యాథలిక్ యొక్క చర్చ్ ఫాదర్స్, ప్రియుల రోమన్ క్యాథలిక్ యొక్క థియాలజియన్స్, అదే టెర్టులియన్, హిప్పోలైటస్, వీళ్ళు తీసుకొచ్చినట్టు మనం చూస్తా ఉన్నాం. ఎలా వచ్చింది అంటే రోమన్ క్యాథలిక్ల ద్వారా వచ్చింది. ఎందుకు వచ్చింది అంటే త్రిత్వాన్ని, దేవుని యొక్క దైవత్వాన్ని అర్థం చేసుకోవడానికి వచ్చింది. ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి. డెఫినేషన్ చూసాము, ఎవరు తెచ్చారు, ఎలా వచ్చింది, ఎందుకు వచ్చింది దాని గురించి చూసాము. మరి ఈ త్రిత్వం వచ్చి మరి ఈ ప్రోగ్రెసివ్ రెవల్యూషన్ వచ్చి దాని యొక్క పర్పస్ ని ఫుల్ఫిల్ చేసిందా లేదా అని చూద్దాం. మొదటిగా ఈ ప్రోగ్రెసివ్ రెవల్యూషన్ నిర్వచనం ప్రకారం కానీ దీన్ని తీసుకొచ్చినటువంటి చర్చ్ ఫాదర్స్ ప్రకారంగా కానీ దేవుడు తన యొక్క గ్రంథంలో కంప్లీట్ గా ఆయన తను తాను బయలుపరుచుకోలేదు అని చెప్పి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. దేవుడు తనను తాను పాత నిబంధనలలో కంప్లీట్ గా బయలుపరుచుకోలేదు అంటే అబ్రహాము కానీ, మోషే కానీ, ఏలియా కానీ, ఇజ్రాయెల్ ప్రజలకు కానీ కంప్లీట్ గా ఆయన బయలుపరుచుకోలేదని చెప్పి వీళ్ళు చెప్తా ఉన్నారు. సెకండ్ పాయింట్, పాత నిబంధనలు ఆయన బయలుపరుచుకోలేదు కాబట్టి భూమిపైన యేసుక్రీస్తు వచ్చినప్పుడు, ఈ కొత్త నిబంధన భక్తులు వచ్చినప్పుడు వీళ్ళు తండ్రిని, కుమారుణ్ణి, పరిశుద్ధాత్మను పరిచయం చేస్తా ఉన్నారు. అంటే ఇక్కడ ఆయన తన్ను తాను కంప్లీట్ గా బయలుపరుచుకునే ప్రయత్నం చేస్తా ఉన్నాడు అని చెప్తాన్నారు. పోనీ కొత్త నిబంధనలో ఆయన తనను తాను ఆయన కంప్లీట్ గా బయలుపరుచుకున్నాడు అని అంటే అది కూడా ఒప్పుకోరు. మరి ఆయన తను తాను ఎక్కడ కంప్లీట్ గా బయలుపరుచుకున్నాడు అని అంటే ఇప్పుడు మూడో పాయింట్ గమనించండి. ఇప్పుడు మూడో పాయింట్ ఏంటంటే ఆయన పాత నిబంధనలో తను తాను కంప్లీట్ గా బయలుపరచుకోలేదు, కొత్త నిబంధనలో ఆయన తను తాను కంప్లీట్ గా బయలుపరచుకోలేదు. కానీ రోమన్ క్యాథలిక్ల సంఘంలో లేదంటే ఎవరైతే ఈ సంఘ నాయకులు ఉన్నారో వాళ్ళ కాలంలో ఆయన తనను తాను కంప్లీట్ గా బయలుపరుచుకున్నారు అని చెప్పి వీళ్ళు చెప్తా ఉన్నారు. ఎవరు? త్రిత్వ సిద్ధాంతాన్ని నమ్మేవాళ్ళు. ఇప్పుడు ఈ ప్రోగ్రెసివ్ రెవల్యూషన్ దేనికి వచ్చింది అన్నది మనకి ఇక్కడ క్లియర్ గా అర్థమవుతా ఉంది. దేనికి వచ్చింది? పాత నిబంధనలో ఆయన తను తాను కంప్లీట్ గా బయలుపరుచుకోలేదు, కొత్త నిబంధనలో ఆయన కంప్లీట్ గా బయలుపరుచుకునే ఛాయలను వదిలేసి వెళ్ళిపోయిండు అని ఇక రోమన్ క్యాథలిక్ల యొక్క సంఘ నాయకుల టైంలో ఆయన తనను తాను కంప్లీట్ గా బయలుపరుచుకున్నాడు. లేదనంటే ఏదైతే పాత నిబంధనలో కొత్త నిబంధనలో ఆయన వదిలేసి వెళ్ళిపోయినటువంటి ఛాయలు ఉన్నాయో ఆ ఛాయలను వీళ్ళన్నిటిని జోడించి ఆయన త్రిత్వ దేవుడు, త్రియేక దేవుడు అనే దానిని వీళ్ళు దాన్ని తీసుకొస్తా ఉన్నారు. అంటే ఈ సంఘ నాయకుల కాలంలో ఆయన అంటే దేవుడు తనను తాను కంప్లీట్ గా బయలుపరుచుకున్నాడని వీళ్ళు చెప్తా ఉన్నారు. పాత నిబంధనలో కొన్ని ఛాయలను ఇచ్చిండు, కొత్త నిబంధనలో ఇంక కొన్ని ఛాయలను యాడ్ చేసిండు. సంఘ కాలంలో సంఘ నాయకుల యొక్క కాలంలో ఆ రెండింటిని కలిపి కంప్లీట్ పిక్చర్ ఇచ్చిండు అని చెప్పి వీళ్ళు చెప్తా ఉన్నారు. బైబిల్లో ఆయన ఎక్కడ పాత నిబంధనలో ఇది నా యొక్క కొన్ని సైన్స్ మాత్రమే నేను ఇక్కడ ఇస్తానని చెప్పాలా అంటే నా తత్వం యొక్క కొన్ని ఛాయలను ఇక్కడ వస్తానని చెప్పి దేవుడు చెప్పాలా? ఈవెన్ దో కొత్త నిబంధనలో కూడా నా యొక్క ఇంకొన్ని ఛాయలను యాడ్ చేస్తున్నానని చెప్పి బైబిల్లో ఎక్కడ రాయబడలేదు. దైవత్వాన్ని విషయానికి వచ్చినప్పుడు
దేవుడు పాత నిబంధనలో క్లియర్ గా చెప్తా ఉన్నాడు. దేవుడు తన పోలిక చొప్పున ఆదామును క్రియేట్ చేశారని అక్కడ క్లియర్ గా చెప్తా ఉన్నాడు. అబ్రహామునకు కూడా ఆయన సర్వోన్నత దేవుడు, ఆయన ఒక్క దేవుడుగా ఉన్నాడని చెప్పి ఆయన బయలుపరుచుకున్నాడు. మీరు కావాలంటే ఆయనకు సంబంధించినటువంటి వీడియో నేను చేశాను పిల్లలు, అది చూడండి. ఇక ఆయన తను తాను బయలుపరుచుకున్నప్పుడు మోషేకి ఆజ్ఞలలో మొదటి ఆజ్ఞ ఆయన చెప్తూ, నేనే దేవుడును, నేను తప్ప వేరొక దేవుడు లేడు. పైన ఆకాశం అందే కానీ, భూమి మీదే కానీ, సముద్రం లోపలనే కానీ మీరు ఏ రూపాన్ని కూడా దేవునిగా కొలవకూడదు, పూజింపకూడదు, ఆరాధించకూడదు అని చెప్పి దేవుడు అక్కడ చెప్తా ఉన్నాడు. మీరు అలా చేస్తే నేను రోషం కలిగినటువంటి దేవుడు అని ఆయన చెప్తా ఉన్నాడు. మీ యొక్క తరాలన్నింటినీ శపిస్తానని చెప్పి కూడా దేవుడు అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన మోషే కాదు, తర్వాత వచ్చినటువంటి ప్రవక్తలు కూడా ఆయన బయలుపరుచుకున్నప్పుడు, స్పెషల్లీ యెషయా గ్రంథాన్ని రాసినటువంటి యెషయా ప్రవక్త 43వ అధ్యాయము 10వ వచనంలో అక్కడ మనకు చెప్తా ఉన్నది, నాకు ముందుగా ఏ దేవుడు నిర్మించబడలేదు, నా తర్వాత కూడా ఏ దేవుడు ఉండడు అని చెప్పి ఆయన స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. అంటే దేవుడు ఒక్కడే అని పాత నిబంధనలు ఉన్నటువంటి వాళ్ళకి బయలుపరుచుకుంటా ఉన్నాడు. ఈ ప్రోగ్రెసివ్ రెవల్యూషన్ తీసుకొచ్చిన వాళ్ళు ఏమంటా ఉన్నారని అంటే, దేవుడు ఒక్కడు అన్నది కంప్లీట్ పిక్చర్ కాదు, పాత నిబంధనలు ఉన్నటువంటిది కంప్లీట్ పిక్చర్ కాదు అని చెప్పి వీళ్ళు అంటా ఉన్నారు. ఆయన తనను తాను గ్రాడ్యువల్ గా ఆయన బయలుపరుచుకుంటాడు అని చెప్పి వీళ్ళు చెప్తా ఉన్నారు. ప్రోగ్రెసివ్ రెవల్యూషన్ చెప్పేది ఏంటంటే, పాత నిబంధనలు ఆయన తను తాను కంప్లీట్ గా బయలుపరుచుకోలేదు, ఆయన గ్రాడ్యువల్ గా దానిని బయలుపరుచుకుంటాడు. దేనిని? దైవత్వాన్ని కూడా ఆయన గ్రాడ్యువల్ గా బయలుపరుచుకుంటాడు అని చెప్పేదే ప్రోగ్రెసివ్ రెవల్యూషన్. పోనీ కొత్త నిబంధనలు ఆయన బయలుపరుచుకున్నాడు అని అంటే అప్పుడు కూడా కాదు. ఇక కొత్త నిబంధనలు ఆయన కంప్లీట్ గా బయలుపరుచుకున్నాడు అని అంటే, కొత్త నిబంధనలో ఆయన అంటే దేవుడు తండ్రితో పాటు కుమారుణ్ణి, పరిశుద్ధాత్మను ఆయన యాడ్ చేస్తా ఉన్నాడు. సో కాబట్టి ఇప్పుడు ఒక తండ్రి పోయి కుమారుడు, పరిశుద్ధాత్ముడు అంటే ముగ్గురు అయిపోయిండ్లు అని చెప్తా ఉన్నారు. పోనీ కొత్త నిబంధనలోనైనా ముగ్గురు దేవుణ్ణి, త్రిత్వాన్ని ఆరాధన చేసినటువంటి రుజువులు ఏమన్నా ఉన్నాయనంటే అప్పుడు కూడా ఆయన కంప్లీట్ గా ఆ శిష్యులకి అంటే కొత్త నిబంధన రాసినటువంటి శిష్యులకి కంప్లీట్ గా బయలుపరచుకోలేదు అని చెప్తూ, సంఘ నాయకుల కాలంలో, ఈ రోమన్ క్యాథలిక్లు వచ్చినటువంటి సంఘ నాయకుల కాలంలో ఆయన తనను తాను కంప్లీట్ గా బయలుపరుచుకున్నాడు అని చెప్పేదే ప్రోగ్రెసివ్ రెవల్యూషన్. ఇప్పుడు ఈ ప్రోగ్రెసివ్ రెవల్యూషన్ వచ్చి కూడా ఏం చేసిందో చూద్దాం. ఇప్పుడు దేవుడు ఒక్కడు అన్నది క్లియర్ గా ఉందా, దేవుడు ఒక్కడే అన్నది స్పష్టంగా క్లియర్ గా అర్థమవుతుందా, లేదంటే ఒక్కరిలో ముగ్గురు అది కూడా వేరువేరుగా ఉండటం అన్నది క్లియర్ గా స్పష్టంగా ఉందా? మీ ఆలోచనకు వదిలేస్తా ఉన్నాను. ఇప్పుడు దేవుడు ఒక్కరే అన్నది క్లియర్ గా స్పష్టంగా అర్థమవుతుందా, దేవుడు ఒక్కరిలో ముగ్గురు అది వేరు అన్నది స్పష్టంగా క్లియర్ గా మీకు అర్థమవుతుందా? ఇప్పుడు ఏది క్లియర్ గా ఉందో మీ హోకు వదిలేస్తా ఉన్నాను. ఇప్పుడు ఈ ప్రోగ్రెసివ్ రెవల్యూషన్ వచ్చి క్లారిటీని తీసుకొచ్చిందా, లేదంటే అన్క్లారిటీ, లేదంటే కన్ఫ్యూజన్ ని తీసుకొచ్చిందా? మీరు ఆలోచన చేయండి. ఒకవేళ ఈ ప్రోగ్రెసివ్ రెవల్యూషన్ కన్ఫ్యూజన్ నే తీసుకొచ్చి ఉన్నది అని చెప్పి మీరు ఆలోచిస్తే, బైబిల్ సెలవిస్తా ఉన్నది దేవుడు కన్ఫ్యూజన్ కి దేవుడు కాదు, ఆయన క్లారిటీకి దేవుడు అని చెప్పి మనకు లేఖనము స్పష్టంగా చెప్తా ఉన్నది. లేదు బ్రదరు, అది క్లియర్ గా ఉంది, ఇది క్లియర్ గా ఉంది, దేవుడు ఒక్కడన్నది క్లియర్ గా ఉంది, దేవుడు ఒక్కరిలో ముగ్గురు, ఆ ముగ్గురు వేరువేరుగా ఉన్నది కూడా క్లియర్ గా ఉన్నది అని మీరు అని అంటే, ఇప్పుడు ఈ ట్రినిటీని, ఈ త్రిత్వ సిద్ధాంతాన్ని నమ్ముతున్నటువంటి ఏ ఇద్దరిని అడగండి సపరేట్ గా, ఇద్దరిని కూర్చోబెట్టి కాదు, ఇద్దరిని కూర్చోబెట్టి అడిగితే కాపీ కొట్టేస్తారు ఒకరొకరిది, ఇద్దరిని సపరేట్ గా అడగండి. ఆయన చెప్పేదానికి ఈయన చెప్పేదానికి ఎంత డిఫరెన్స్ ఉంటుందో మీరు ఒకసారి గమనించండి. మనుషులను ఈ ట్రినిటీ అనేది ఎంత కన్ఫ్యూజ్ చేసిందో మీరు చూడాలని అంటే ఏ ఇద్దరిని అడగండి వారికి ట్రినిటీ ఎలా అర్థమైందో అని. ఒకరిది ఒక విధంగా ఉంటే ఇంకొకరిది మరొక విధంగా ఉంటది ప్రియులారా. అంటే ఈ ప్రోగ్రెసివ్ రెవల్యూషన్ అనేది ప్రజల్ని ఎంత కన్ఫ్యూజ్ చేసిందో మీరు దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. సో కాబట్టి జాగ్రత్తగా మీరు ఆలోచన చేయండి, జాగ్రత్తగా మీరు ఆలోచన చేసి నిర్ణయం తీసుకోండి. ఇప్పుడు ప్రోగ్రెసివ్ రెవల్యూషన్ ద్వారా వచ్చినటువంటి ట్రినిటీ ద్వారా సంఘాలన్నీ కన్ఫ్యూజన్ గా తయారైనయా, లేదంటే దేవుడు ఒక్కడన్నది ఎక్కువ కన్ఫ్యూజన్ చేస్తా ఉన్నదా, దేవుడు ఒక్కరిలో ముగ్గురు అది వేరు అన్నది కన్ఫ్యూజ్ చేస్తా ఉందా? మీరు ఆలోచన చేయండి. ఏది సంఘాన్ని, మనుషులను కన్ఫ్యూజ్ చేస్తా ఉన్నది అన్నది. ఈ త్రిత్వవాదులు ఒక్కొక్కరిది ఒక్కొక్క విధానము, నమ్మే విధానం. కొందరేమో పాత నిబంధనలో ఇద్దరు యెహోవాలు ఉన్నారని అంటారు, కొందరేమో ఇద్దరు కాదు ముగ్గురు యెహోవాలు ఉన్నారని అంటారు, కొందరేమో ముగ్గురు కాదు నలుగురు ఉన్నారని అంటారు. ఇంకా చిత్రమైనటువంటి విధంగా ఈ యొక్క త్రిత్వవాదులైనటువంటి బోధనలు
ఉన్నాయి పిల్లలు. దీని గురించినటువంటి రాబోయే కాలంలో కంప్లీట్ వీడియో వస్తా ఉన్నది, వెయిట్ చేయండి. హిస్టరీ అంతట్లో మీరు చూడవచ్చు. ఈ ప్రోగ్రెసివ్ రెవల్యూషన్ ద్వారా తీసుకొచ్చినటువంటి ఈ ట్రీట్ ద్వారా సంఘాన్ని రోమన్ సంఘ నాయకులు ఏ విధంగా మోసం చేసి వాళ్ళ యొక్క చిత్తాన్ని నెరవేర్పు చేసుకున్నారో మీరు హిస్టరీలో ఇప్పటికీ క్లియర్గా చూడవచ్చు. అది అప్పుడే కాదు పిల్లరా, ఇప్పటికీ మోసం చేస్తూనే ఉంది రోమన్ క్యాథలిక్ సంఘము. ఈ రోమన్ క్యాథలిక్ సంఘము ఈ త్రిత్వవాదులను అందరినీ మోసం చేస్తూ మిమ్ములను కూడా మోసం చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నది. సో కాబట్టి ఈ ప్రోగ్రెసివ్ రెవల్యూషన్ వచ్చి సంఘాన్ని కన్ఫ్యూజ్ చేస్తా ఉందా, దేవుడు ఒక్కడే అన్నది సంఘాన్ని కన్ఫ్యూజ్ చేస్తా ఉన్నదా, మీ క్లారిటీకి నేను వదిలేస్తా ఉన్నాను. మీరు ఆలోచన చేసుకోండి. మనం జనరల్ గా క్రిస్టియన్ థియలాజికల్ పరిభాషలో ప్రోగ్రెసివ్ అనే పదం తరచూ వాడుతూ ఉంటారు. ప్రోగ్రెసివ్ రెవల్యూషన్, దేవుడు తనను తాను తనదైన పద్ధతిలో క్రమక్రమంగా తనను తాను వెల్లడి చేసుకుంటూ వచ్చాడు. దేవుడు తన గురించి దేవుడు స్వయంగా రివీల్ చేసుకోకపోతే మనకి ఎప్పటికీ దేవుడు ఎటువంటి వాడు, ఏమై ఉన్నాడు ఎప్పటికీ మనకు అర్థం కాదు. దేవుడే తన గురించి దిస్ ఈస్ వాట్ ఐ యామ్ అని చెప్పుకోవాలి, లేకపోతే మనకి తెలిసే అవకాశం లేదు. సో దేవుడు బైబిల్లో తన గురించిన వివరాలు చాలా క్రమ పద్ధతిలో, క్రమానుగతంగా, ప్రోగ్రెసివ్ గా తనదైన స్టైల్లో దేవుడు చెప్పుకుంటూ వెళ్ళాడు. కాబట్టి మనకు నచ్చినట్టుగా అది ఉండాలని లేదు. దేవుడు దాన్ని రాసుకుంటూ ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క విషయాన్ని డెమాన్స్ట్రేట్ చేస్తూ వెళ్తున్న టైంకి ఓవరాల్ గా గనక మనం బైబిల్ చూసి పర్టికులర్లీ సువార్తల దగ్గరికి వచ్చే టైంకి చాలా స్పష్టంగా దేవుడిలో త్రిత్వం ఉంది అని మనకు అర్థమైపోతుంది. ఎప్పుడైతే మనకు ఆ సంగతి అర్థమైందో మళ్ళీ మనం బ్యాక్ వచ్చి ఆదికాండం నుంచి కనుక కొన్ని సందర్భాల్లో కొన్ని వచనాలు ఏవైతే మనకి కొంచెం ఆశ్చర్యంగా అనిపిస్తాయో ఆ వచనాలని ఈ ఓవరాల్ పిక్చర్ మనకు అర్థమైన తర్వాత వాటిని చూసినప్పుడు నౌ దిస్ వర్స్ ఈస్ మేకింగ్ సెన్స్ అని మనకు అనిపిస్తుంది. కాబట్టి ట్రినిటీని దేవుడు చాలా అంతర్గతంగా క్రమ పద్ధతిలో ఉన్న కొద్దీ ఓపెన్ గా తీసుకుంటూ ఓపెన్ చేసుకుంటూ బయలుపరచుకుంటూ వెళ్ళడం జరిగింది. ఇట్ ఈస్ ఫ్రమ్ కవర్ టు కవర్, ఇట్ ఈస్ ఇన్ ద బైబిల్. ప్రోగ్రెసివ్ గా దేవుడు దాన్ని ఎక్స్ప్రెస్ చేస్తూ వచ్చాడు. కాబట్టి వెరీ ఫస్ట్ లైన్ ఆఫ్ ద బైబిల్, ఫస్ట్ పేజ్ లోనే మనకు ఆ డాక్ట్రిన్ కనపడాలని ఏమీ లేదు. ఇప్పుడు ఇందాక విలియమ్స్ అని చెప్తున్నట్టు ఆదికాండంలో మొదటి అధ్యాయంలో దాని గ్లింప్స్ ఉంది. బట్ మనకి పిక్చర్ అర్థమైనప్పుడు వెనక్కి వస్తే ఆదికాండం ఫస్ట్ చాప్టర్ మోర్ బ్యూటిఫుల్ గా మనకు అనిపిస్తుంది. దట్స్ హౌ వి సీ. ఇక్కడ సురేష్ గారు అనుకుంటాను ఒక మాట చెప్పాడు పిల్లలు. థియాలజీలో వాళ్ళు చదువుకున్నటువంటి థియాలజీలో ఒక మాట యూజ్ చేస్తారని, ఏంటిది? ప్రోగ్రెసివ్ రెవల్యూషన్. ప్రోగ్రెసివ్ రెవల్యూషన్ ఫర్ హూమ్? ఎవరికి ప్రోగ్రెసివ్ రెవల్యూషన్? ఈజ్ ఇట్ ఫర్ గాడ్? ప్రోగ్రెసివ్ రెవల్యూషన్ దేవునికా, లేదంటే ప్రోగ్రెసివ్ రెవల్యూషన్ దేవుని బిడ్డలకా? ఎందుకంటే బైబిల్లో ఒక్క దేవుడు అని రాయబడింది ప్రతి చోట. అబ్రహాము ఒక్క దేవుని నమ్మినట్టుగా రాయబడింది. మోషే ఒక్క దేవుని నమ్మి ప్రజలను కూడా అదే నమ్మమని చెప్పినట్టుగా రాయబడింది. షమా ఇశ్రాయేలు అదోనాయి ఎలోహీను అదోనాయి యెహోవా. ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయం 4వ వచనంలో మోషే చెప్పినట్టుగా, మార్కు సువార్త 12వ అధ్యాయం 29వ వచనంలో యేసుక్రీస్తు దాన్ని దృఢపరుస్తున్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. యేసుక్రీస్తు శిష్యులు ఒక్క దేవుని నమ్మినట్టుగా చూస్తా ఉన్నాం. మరి ప్రోగ్రెసివ్ రెవల్యూషన్, దేవుడు వాళ్ళందరికీ ఒక్క దేవుని బయలుపరిచినట్టుగా మనం చూసినట్లయితే ఈ ప్రోగ్రెసివ్ రెవల్యూషన్ దేవునికా? రోమన్ క్యాథలిక్లు ఇచ్చే ప్రోగ్రెసివ్ రెవల్యూషన్, లేదంటే ఈ రోజు ఈ ఇన్ని సంఘాలు చెప్తున్నటువంటి ప్రోగ్రెసివ్ రెవల్యూషన్ అయిన త్రిత్వం కానీ త్రియే కానీ వీళ్ళు దేవునికి ఇస్తున్నట్ట? అంటే ఒక్క దేవుడికి ఉన్నటువంటి ఆయన మీరు ఒక్క దేవుడు కాదండి, మీరు ముగ్గురు దేవుళ్ళు, లేదని అంటే ఒక్క దేవుల్లో ముగ్గురు వేరు వేరు వ్యక్తిత్వాలు నా దేవుడికి తెలియజేస్తున్నారా వీళ్ళు? దేవుడు ఒకవేళ వీరు చెప్పినట్టుగా ఒక్క దేవుడు కాకుండా ఒక్కరిలో బహుళత్వం కలిగినటువంటి ముగ్గురు వేరు వేరు దేవుళ్ళుగా ఉంటే ఈ 40 మంది గ్రంథకర్తలకి ఒక్కరికి కూడా ఎందుకు బయలుపాటినివ్వాలా? ఈ ఒక్కరిలో ముగ్గురు వేరు వేరు దేవుళ్ళు కలిగినటువంటి దేవుణ్ణి ఆరాధన చేయలే? ఒకసారి ఆలోచన చేయండి. ఈ ప్రోగ్రెసివ్ రెవల్యూషన్ ఎవరికి ఇస్తా ఉన్నారు? ఈ రోమన్ క్యాథలిక్ యొక్క మత గురువులు దేవునికి ఇస్తా ఉన్నారా? లేదంటే ఈరోజు త్రిత్వము లేదంటే త్రియేక అని దాన్ని బోధించి దాన్ని
బల్లగుద్ది చెప్పి, మీరు ఒకవేళ ఇది అర్థం కాకపోతే మీరు మరలా బాప్సం తీసుకోవాలని చెప్పి నొక్కి వక్కాణిస్తున్నటువంటి ఈ పాస్టర్లు దేవునికి బోధిస్తా ఉన్నారా? దేవా, నువ్వు ఒక్కడివి కాదు, నువ్వు ఒక్కడి దేవునిలో ముగ్గురు వేరు వేరు వ్యక్తులు అని చెప్పి దేవునికి బోధిస్తున్నారా వీళ్ళు? ఒకసారి గమనించండి. లేదు, ఒకవేళ ఇది దేవుని బిడ్డలకు అని మీరు చెప్తే మరి దేవుని ఎందుకు చేంజ్ చేస్తా ఉన్నారు? ఒక్క దేవుడుగా ఉన్నటువంటి ఆయనని ఈరోజు స్ట్రిక్ట్ గా మోనోథిజంని ఫాలో అవుతున్నటువంటి ఇజ్రాయెల్ జనాంగాన్ని, ఆ రోజు వాళ్ళు అదే ఫాలో అయ్యారు ప్రియులారా, ఈ రోజు కూడా వాళ్ళు అదే ఫాలో అవుతున్నారు. అటువంటి దేవుణ్ణి మీరు ఎందుకు చేంజ్ చేస్తా ఉన్నారు? ఆ ఒక్క దేవుణ్ణి మీరెందుకు ఒక్కరిలో ముగ్గురు వేరు వేరు అన్నట్టుగా చేంజ్ చేస్తా ఉన్నారు? దేవుని బిడ్డల కోసమే అయినట్లయితే ఒకసారి ఆలోచించేయండి. ఒకవేళ మీరు దేవుడి కోసమే దాన్ని దేవునికే అర్థం చెప్పడానికి మీరు ప్రయత్నం చేస్తున్నట్లయితే మీరు దేవుని కంటే జ్ఞానవంతులుగా అవటానికి, లేదంటే మేము దేవుని కంటే జ్ఞానవంతులమని మిమ్మల్ని మీరు కనపరచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారా? దేవా, నేను నీకంటే జ్ఞానవంతులని నేను చూపించుకుంటా ఉన్నారా? నువ్వెవరో నీకు తెలియట్లేదు, ఇదిగో మేం చెప్తా ఉన్నానని చెప్పి మీరు దేవునికి తెలియజేస్తా ఉన్నారా? ఒకసారి ఆలోచన చేయండి పిల్లరా. బైబుల్ ఆధారం మనకి ఇక్కడ ఉంది, చరిత్ర ఆధారం ఇక్కడ ఉంది. త్రిత్వము త్రియేక అనే దాన్ని బోధించే వాళ్ళు చెప్తున్నటువంటి మాటలు మీ ముందున్నవి. ఇప్పుడు ఈ మాటలు వింటున్నటువంటి మీరు డెసిజన్ తీసుకోండి. ఎవరు వాక్యాన్ని బోధిస్తున్నారు? ఎవరు వాక్య వ్యతిరేకమైన దాన్ని బోధిస్తా ఉన్నారు? ఎవరు వాక్యం సైడ్ నిలబడతా ఉన్నారు? ఎవరు వాక్యమునకు ఆవల నిలబడతా ఉన్నారు? మిమ్మల్ని మీరు వ్యక్తిగతంగా నిర్ణయాలు తీసుకోండి. ఎవరు వాక్యంతో నిలబడతా ఉన్నారు? ఎవరు వాక్యమునకు వ్యతిరేకంగా నిలబడతా ఉన్నారు? మీరు డిసిజన్ తీసుకోండి. సో కాబట్టి ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఎన్నో అంశాలకి, ప్రతి క్వశ్చన్కి, ట్రినిటీ కాదు పిల్లరా, బైబిల్లో ఉన్నటువంటి ప్రతి అంశాన్ని, ప్రతి క్వశ్చన్ పైన నేను వీడియో చేయబోతా ఉన్నాను. మొదటిగా ఎత్తుకున్నది త్రిత్వం. సో కాబట్టి ఈ విషయాలను గమనిస్తారని, ఇంకా లోతుగా పరిశీలన చేసి ప్రార్థన పూర్వకంగా దేవుణ్ణి మరొకసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకొని, మిమ్మల్ని మీరు దేవుని సన్నిధికి అప్పచెప్పుకొని ప్రభుని వేడుకోనండి పిల్లారా. ఎందుకంటే అంత్య దినాల్లో ఉన్నాం. రాకడ ఎంత సమీపంగా ఉందనంటే నువ్వు ఊహించనంత సమీపంగా ఉంది పిల్లారా. ఇది నీ యొక్క చివరి పిలుపు అనుకోండి, అంత సమీపంగా రాకడ ఉన్నది. సో కాబట్టి జాగ్రత్తగా గమనిస్తారని, జాగ్రత్తగా మీరు వీటిని అర్థం చేసుకుంటారని ప్రభుపేట మనవి చేస్తూ, అయితే ప్రోగ్రెసివ్ రెవల్యూషన్ లో నెమ్మదిగా వచ్చేటప్పటికి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ముగ్గురు వ్యక్తులు ఉన్నారు దైవత్వంలో అనే విషయం చాలా మంది అనుకుంటారంటే కొత్త నిబంధనలో బయటపడుతుందని. నో, పాత నిబంధనలోనే చాలా సందర్భాల్లో మనకి బహు స్పష్టంగా అది రాయబడి ఉంది. కాబట్టి అప్పుడున్న వాళ్ళకి అది అర్థం కాలేదు. ఇప్పుడు కొత్త నిబంధనలో ఉన్నటువంటి మనం వెన్ వి లుక్ బ్యాక్ అట్ దోస్ వర్సెస్ చాలా స్పష్టంగా కనబడుతుంది. ఇక్కడ సహోదరుడు విలియము ఏమని చెప్తా ఉన్నాడనంటే, ఓపెన్ గా ఈ విశ్వాసము అంటే ఇప్పుడు వీళ్ళు ఏదైతే కలిగి ఉన్నారో త్రిత్వము, త్రియేక అనే విశ్వాసము ఆదిలో ఉన్నటువంటి భక్తులకు తెలియదంట. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకి వాళ్ళకి అర్థం కాలే. ఆ పాత నిబంధన భక్తులకు అర్థం కాలా, యేసుక్రీస్తుకు అర్థం కాలా, యేసుక్రీస్తు ద్వారా వచ్చినటువంటి ఆ శిష్యులకు కూడా అర్థం కాల. నూతన గ్రంథాన్ని ఇచ్చినటువంటి శిష్యులకు కూడా అర్థం కాల. వీళ్ళ లెక్క ప్రకారంగా వాళ్ళకి ఎవ్వరికి అర్థం కానటువంటి రక్షణ సువార్త వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు మరొకసారి లుక్ బ్యాక్ చేస్తే దేనిని, ఆది కాండం నుంచి రచించినటువంటి దేవుని వాక్యాన్ని, నూతన గ్రంథంలో ఇచ్చినటువంటి దేవుని వాక్యాన్ని మరొకసారి వారు లుక్ బ్యాక్ చేస్తే, అంటే మరలా తిరిగి వెనుకకు చూసి వాటిని చదివినప్పుడు వాళ్లకు ఈ ప్రత్యక్షత వస్తా ఉన్నది. మరి అది దేవుడిచ్చిందా లేదంటే దయ్యం నుంచి వచ్చిందా? వాళ్ళను చూస్తున్నటువంటి మనము, వాళ్ళ మాటలు వింటున్నటువంటి మనము దాన్ని అర్థం చేసుకోవాలా, అది దేవుని నుంచి వచ్చిందా లేదంటే దయ్యం నుంచి వచ్చిందా అన్నది. ఎందుకంటే ఏదైతే దేవుని దగ్గర నుంచి వస్తుందో అది బైబుల్లో ఉన్నది మాత్రమే చేయమంటది. ఎందుకంటే బైబుల్ ఎవరి ద్వారా రాయబడదంటే మనుషుల యొక్క ఇచ్చ వలన కలిగిదని చెప్పి రాయబడలా, దేవుని యొక్క ఆత్మ మూలంగా రాయబడినదని స్పష్టంగా చెప్పబడింది. సో ఇప్పుడు త్రిత్వం కానీ త్రియేక అనే సిద్ధాంతం కానీ బైబిల్లో రాయబడలేదు, చెప్పబడలేదని అంటే బైబిల్ ముగించబడిన తర్వాత వచ్చిందని అంటే ఇప్పుడు మనం దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి. ఏమని,
ఈ యొక్క త్రియేక త్రిత్వ సిద్ధాంతము బైబిల్లో నుంచి వచ్చింది కాదు, మనుషుల నుంచి వచ్చింది, లేదంటే సాతాను నుంచి వచ్చింది అని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. ఇక మీరు ఏ విధంగా అర్థం చేసుకుంటారో మీ ఇష్టం. ఇక ఎందుకంటే సహోదరుడే స్పష్టంగా మనకి ఇక్కడ చెప్తా ఉన్నాడు, వాళ్లకు ఈ బయలుపాటు రాలేదని, వాళ్లకు ఈ విషయం తెలియలేదని. బైబిల్ని నమ్ముతూ బైబిల్ని ఫాలో అవుతున్నటువంటి వారలారా జాగ్రత్త. ఏ విశ్వాసాన్నైతే విశ్వాసుల తండ్రి అయినటువంటి అబ్రహాము మనకిచ్చాడో, ఏ విశ్వాసాన్నైతే అబ్రహాము కుమారులు ఫాలో అయ్యారో, ఏ విశ్వాసాన్నైతే యేసుక్రీస్తు ఆయన వెంబడి వచ్చినటువంటి శిష్యులు ఫాలో అయ్యారో, నువ్వు దాన్ని మాత్రమే పట్టుకొని దానిని మాత్రమే వెంబడించవలసి ఉన్నది. దాని తర్వాత వచ్చింది, దానికి మించి వచ్చింది, అది దైవ సంబంధమైనది కాదు. అది దైవ సంబంధమైనదైతే ఖచ్చితంగా అది బైబిల్లో రాయబడి ఉంటది. అది బైబిల్లో రాయబడి ఉంటది, లేదంటే దానికి సంబంధించినటువంటి బోధన గురించి బోధించబడి ఉంటది. కొత్తది ఏది లేదు, సమస్తము బైబిల్లో ఉన్నదే జరిగించవలెను. దీనిని బట్టి మనం క్లియర్ గా అర్థం చేసుకోవచ్చు, త్రిత్వాన్ని నమ్ముతున్న వాళ్ళు బైబిల్ని నమ్మట్లేదు. త్రిత్వాన్ని, త్రియేకని నమ్ముతున్న వాళ్ళు బైబిల్ని నమ్ముతా లేరని మనం దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే అది బైబిల్లో రాయబడలేదు, లేదంటే బైబిల్లో ఉన్నటువంటి ఏ గ్రంథకర్త ద్వారా కూడా దాని గురించినటువంటి బోధ లేదు. అది బైబిల్ ముగించబడిన తర్వాత వస్తుంది. కాబట్టి సువార్త, విశ్వాసం ద్వారా మనకు వస్తున్నటువంటి రక్షణ సువార్త సమాప్తం చేయబడిన తర్వాత, సో బైబిల్ ముగించబడిన తర్వాత వచ్చినటువంటి బయలుపాటు సువార్త, రక్షణ సువార్త ముగించబడిన తర్వాత వచ్చినటువంటి, అది కూడా 180 సంవత్సరాలకి శిష్యులందరూ చనిపోయిన తర్వాత దరిదాపుగా 70-80 సంవత్సరాల తర్వాత వచ్చినటువంటి రక్షణ సువార్తను ఎలా నమ్మాలి? ఇది దేవుని నుంచి వచ్చినదని. రక్షణ సువార్త ముగించబడిన తర్వాత వచ్చిన దానిని ఎందుకు ఈరోజు క్రైస్తవులుగా ఉన్నటువంటి సమాజం నమ్ముతా ఉన్నది? ఎందుకు ఈరోజు క్రైస్తవులుగా ఉన్నటువంటి సమాజము నమ్మాలని దాన్ని బోధిస్తా ఉన్నది? లేదనంటే మరలా దాన్ని రక్షణ కోసము మరలా వాళ్ళ బాప్సం తీసుకోమని ఎందుకు వాళ్ళు మిమ్మల్ని ప్రేరేపిస్తా ఉన్నారు? ఒకసారి గమనించండి. లేదంటే మనం చేయాల్సింది ఏంటంటే, శిష్యులు ఏం నమ్మారో మనం దాన్ని మాత్రమే నమ్మవలసినది. శిష్యులు ఏం బోధించారో దాన్ని మాత్రమే బోధించవలసినది. శిష్యులు ఏమైతే చేశారో ప్రాక్టికల్గా, ప్రాగ్మెటికల్గా ఏమైతే చేశారో దాన్ని మాత్రమే మనం చేయవలసినది. అది మనకు అర్థం అయినా కాకపోయినా మనము వాళ్ళు చేసినట్టుగా మాత్రమే చేయవలసినది. నీకు అర్థం వచ్చిందని, నీకు ఇంకా వేరైన గ్రహింపు వచ్చినదని నీవు శిష్యులు చేసిన దానికి వ్యతిరేకంగా చేయటానికి దేవుడు నీకు పర్మిషన్ ఇవ్వట్లేదు. అయినా కూడా నీవు చేస్తున్నావనంటే ఒకడే ఒకడు పర్మిషన్ ఇస్తా ఉన్నాడు. అది దేవునికి వ్యతిరేకంగా ఉన్నవాడు, అది సాతాను, అపవాది అయి ఉన్నాడు. ఇంత గొప్ప రక్షణ భాగ్యమును, దేవుని బిడ్డల రాజ్యమునకు వచ్చు ఇంత గొప్ప రక్షణ భారమును యేసుక్రీస్తుని సంహరించి సంఘాన్ని, చరిత్రలో మీరు చూడండి, సంఘాన్ని ఎన్నో విధాలుగా చిత్రహింసలు పెట్టినటువంటి శిష్యులని అందరినీ దరిదాపుగా శిష్యులను అందరినీ చంపింది ఎవరని అంటే రోమన్ క్యాథలిక్ సామ్రాజ్యం. మాక్సిమం నంబర్ శిష్యులని, యేసుతో పాటు చాలా మంది శిష్యులని చంపింది ఎవరనంటే రోమా యొక్క సామ్రాజ్యం, రోమిలు ప్రియులారా. అటువంటి వారి చేతిలో దేవుని యొక్క ఇంత గొప్ప, నీది నాది రక్షణకు సంబంధించినటువంటి ఇంత గొప్ప విషయాన్ని వారి చేతులు దేవుడు ఎందుకు ఉంచుతాడు ప్రియులారా? సో కాబట్టి జాగ్రత్తగా గమనిస్తారని, జాగ్రత్తగా మీరు వీటిని అర్థం చేసుకుంటారని ప్రభుపేట మనవి చేస్తూ